హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ వీడియో సరే మనకి సలార్ మూవీకి సంబంధించి అసలు ఎంత కలెక్షన్ వచ్చింది ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట కింద కామెంట్ సెక్షన్ లో. కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏంటంటే ముందుగా వీడియోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఇప్పటికే మనకి సలార్ రిలీజ్ అయ్యి దాదాపు 30 days అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. కాకపోతే 30 days లో కూడా మనకి సలార్ వచ్చేసరికి మనకి ఓన్లీ 21 days థియేటర్స్ కూడా రావడం అయితే జరిగింది. మనకి డే 1 వచ్చేసరికి మనకి 176.52 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట మూవీ వచ్చేసరికి. సెకండ్ రోజు వచ్చేసరికి మనకి 101.39 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. మనకి ఫస్ట్ రోజు సెకండ్ రోజు 2 రోజులు కూడా 100 కోట్ల మార్కుని అయితే దాటింది అనమాట. మనకి డే 3 వచ్చేసరికి మనకి 95 కోట్లు, డే 4 వచ్చేసరికి మనకి 76 కోట్లు, డే 5 వచ్చేసరికి మనకి 40 కోట్లు, డే 6 వచ్చేసరికి మనకి 31 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. మళ్ళీ డే 7 వచ్చేసరికి మనకి 20 కోట్లు, డే 8 14, డే 9 21. అసలు మనకి ఏంటి ఇక్కడ తగ్గిందని చెప్పేసి అనుకోవచ్చు. ఏంటంటే ఇదంతా కూడా మనకి వీక్ డేస్ అనుకుంటున్నాను. ఏంటంటే మనకి డే 10 మళ్ళీ 23 అయితే వచ్చింది, 23 కోట్లు అయితే వచ్చింది అనమాట డే 10. ఇది మళ్ళీ మనకి వీకెండ్ అయ్యి ఉండొచ్చు. మనకి డే 11 నుంచి అక్కడి నుంచి అయితే మనకి మూవీకి డౌన్ ఫాల్ అయితే స్టార్ట్ అయింది అనమాట కలెక్షన్స్ లోను. మనకి డే 12 వచ్చేసరికి మనకి 11 కోట్లే కలెక్ట్ చేసింది, డే 13 వచ్చేసరికి మనకి 9 కోట్లే కలెక్ట్ చేసింది, ఇంకా డే 14 వచ్చేసరికి మనకి 7 కోట్లు, డే 16 వచ్చేసరికి మనకి 9 కోట్లు, డే 17 వచ్చేసరికి మనకి 10 కోట్లు, డే 18 వచ్చేసరికి 6 కోట్లు, డే 19 కూడా మళ్ళీ 6 కోట్లే, డే 20 కూడా 6 కోట్లు కలెక్ట్ చేసింది, డే 21 5 కోట్లు కలెక్ట్ చేసింది. మనకి ఏంటంటే మనకి ఫస్ట్ ఒక వారం రోజులు కూడా మూవీ అయితే మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చింది. కానీ రాను రాను కూడా కలెక్షన్స్ అనేవి అయితే పడిపోయాయి అనమాట. మనకి డే 11 నుంచి అయితే మరీ దారుణంగా అయితే కలెక్షన్స్ అయితే పడిపోయినాయి. మనకి మొత్తం ఓవరాల్గా మూవీ ఎంత కలెక్ట్ చేసింది అనేది చూస్తే మాత్రం 705 కోట్లు అయితే మూవీ అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇదైతే మామూలుగా చిన్న విషయం అయితే కాదు. కాకపోతే 1000 కోట్ల మార్కుని దాటిద్ది అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే 1000 కోట్ల మార్కులు అయితే దాటలేకపోయింది ఈ మూవీ అనేది. కాకపోతే మంచి కలెక్షన్స్ తో మంచి హిట్ అయితే కొట్టింది అనమాట. ఇంకా మనకి ఈ మూవీ ఆడితే మాత్రం ఖచ్చితంగా 1000 కోట్లు సంపాదించేది. కాకపోతే మనకి సంక్రాంతికి నాస్వామి రంగ కానివచ్చు, మనకి గుంటూరు కారం, హనుమాన్ ఈ మూవీస్ రావడం వల్ల ఏంటంటే మనకి థియేటర్స్ కూడా ఎక్కడ ఖాళీ లేవు. అందరూ కూడా కొత్త డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా కొత్త మూవీస్ తీసుకోవడం వల్ల ఈ మూవీ ఎక్కడ కూడా థియేటర్స్ ఇంకా రన్ అవ్వట్లేదు. కాబట్టి ఇంకా డే 21 తో మనకి మూవీ అయితే ఎండ్ అయిపోయింది అనమాట. మనకి డే 21 వరకు కూడా 705 కోట్లు అయితే మనకి మూవీ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి మోర్ మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మీరు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.